ఈ పట్టాభిషేక సమయంలో ఖడ్గాన్ని సమర్పిస్తారు. ఈ ఖడ్గం ఒక విశేషమైనటువంటి ఖడ్గం, అలాగే కిరీటం కూడా. ఇది మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి మహనీయులు, ఒక యతీశ్వరులైనటువంటి ఉత్తరాది మఠ స్వామివారు సత్యాత్మతీర్థులు అనేటువంటి వారు సమర్పించినటువంటిది. ఇది ఒక 2 ఏళ్ల క్రితం మనకు వారు ప్రత్యేకించి ఈ బంగారు ఖడ్గాన్ని స్వామివారికి సమర్పించారు. ఆ ఖడ్గాన్ని ఈ పట్టాభిషేక సందర్భంలో స్వామివారికి ఇప్పుడు మనం సమర్పిస్తూ ఉన్నాం. విష్ణోరరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయేత్. ఓం విష్ణోరరాటమసి విష్ణా కృష్ణమసి విష్ణాస్త్రే విష్ణార్ధవమసి వైష్ణవమసి విష్ణవే రక్షోసురాణాం కఠినోగ్రకంఠచ్ఛేదక్షరక్షోణిదదిగ్ధారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. జయ బోలో రఘువీర మహారాజ్ కీ. ఖడ్గాల్లక్ష్మీ స్తథా రాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైరి వినాశంచ యత్నాత్తం అభిదద్మహే అంటుంది రాజనీతి శాస్త్రము. ఈ ఖడ్గం వల్లే లక్ష్మి లభిస్తుందిట, రాజ్యం లభిస్తుందిట, కీర్తి లభిస్తుందిట. అంతేకాకుండా ఈ ఖడ్గాన్ని ధరించటం వల్లే వైరి వినాశనం కూడా చేకూరుతుంది అని మనకి నీతి శాస్త్రము ఖడ్గధారణ వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి రాజఖడ్గాన్ని చక్రవర్తి కాబోయేటువంటి